అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసం అంటే హైదరాబాద్‌లో మనకి ముందుగా గుర్తొచ్చేవి బోనాలే. ఆషాఢ మాసం ప్రారంభంలో జరిగే మొదటి బోనాలను గోల్కొండ తొలి బోనాలు అని పిలుస్తారు. ఈ ఉత్సవం గోల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడి నుండే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బోనాలైతే స్టార్ట్ అవుతాయి. జూలై 16న తొలి నజర్ బోనాలైతే స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు మేము అమ్మవారి దర్శనం కోసమని గోల్కొండ అయితే వచ్చాం. అసలు బోనాలంటే ఏంటి? ఎందుకు చేసుకుంటారు? ఎలా చేసుకుంటారు? అనే డీటెయిల్స్‌ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. బోనం అంటే భోజనం. మనం అమ్మవారికి ప్రేమతో సమర్పించే నైవేద్యం. అందుకే ఈ పండగని బోనాలు అని పిలుస్తారు. అసలు ఈ బోనాలు ఎందుకు చేసుకుంటారంటే 1813లో ప్లేగు వ్యాధి వ్యాపించి అనేక మంది ప్రాణాలైతే కోల్పోయారు. అప్పట్లో ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనికులు అక్కడ మహంకాళి అమ్మవారిని ప్రార్థించి ఈ ప్లేగు వ్యాధి తగ్గితే హైదరాబాద్‌లో అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి ప్రతి ఏడాది బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారు. అసలు ఈ బోనం అంటే ఒక మట్టి కుండలో అమ్మవారికి పాలు, బియ్యం, బెల్లం వేసి నైవేద్యం చేసి ఆ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకుతో అలంకరించి దానిపైన ఒక దీపం పెట్టి అమ్మవారికి సమర్పించడానికైతే తీసుకెళ్తారు. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో గోల్కొండ వచ్చి ఇక్కడే అమ్మవారికి ప్రసాదం వండి ఆ బోనం అనేది తయారు చేసి మెట్ల పూజ చేస్తూ పై వరకు వెళ్ళి ఆ జగదాంబిక అమ్మవారికి అయితే వాళ్ళ బోనాల్ని సమర్పిస్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఒక నాగదేవత టెంపుల్ అయితే కనిపిస్తుంది. అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని మనం పైకైతే స్టార్ట్ అవ్వచ్చు. నాగదేవత టెంపుల్ క్రాస్ చేసిన తర్వాత జగదాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఇలా పైకి స్టెప్స్ అయితే ఉంటాయి. ఇవి ఒక 300+ స్టెప్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ మెట్లెక్కి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. చాలామంది మెట్ల పూజ కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మెట్టుకి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పై వరకు వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. బోనాలు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఇదే దారిలో పై వరకు వెళ్ళి అమ్మవారికి బోనాలని సమర్పిస్తారు. మేము నార్మల్‌గా నడుచుకుంటూ వెళ్తుంటేనే మాకింత ఆయాసం వస్తుంది. కానీ ఆంటీ ఈ ఏజ్‌లో ప్రతి మెట్టు మెట్టుకి పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టి పై వరకు అయితే వెళ్తున్నారు. ఆంటీ అయితే సూపర్. అలా పైకి నడుచుకుంటూ వెళ్తున్న దారిలోనే మనకి శ్రీరామదాసు గారిని పెట్టిన బందీఖానా అయితే కనిపిస్తుంది. అక్కడ ఆయన గోడల పైన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి ఇంకా నవగ్రహాల యొక్క శిలలనైతే ఆయన చెక్కారు. సో, అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ బందీఖానా నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం జగదాంబిక అమ్మవారి టెంపుల్ అయితే రీచ్ అయిపోతాము. ఆ టెంపుల్‌కి ఎదురుగా ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా ఈ వేప చెట్టుకి ముందుగా పూజలు చేసి, ఆ మెట్లన్నీ ఎక్కి జగదాంబిక అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే మహంకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. అందరూ వంగి మరి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. నేనైతే అమ్మవారి విగ్రహాలని రికార్డ్ చేయలేదండి. ఆల్రెడీ హైదరాబాద్‌లో బోనాలు జరుగుతున్నాయి. అమ్మవారికి చాలా దిష్టి అయితే తగులుతూ ఉంటుంది. అందుకే నేను ఆ విగ్రహాలని రికార్డ్ చేయాలనుకోలేదు. ఈ మహంకాళి అమ్మవారి టెంపుల్ నుండి రైట్‌కి వెళ్తే మనకి పెద్ద స్పేస్ అయితే ఉంటుంది. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఒక పుట్ట అయితే ఉంటుంది. ఆ పుట్ట దగ్గర అందరూ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ బోనాల టైంలోనే చాలామంది పోతురాజుల వేషాలేసుకుంటారు. రంగం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా చాలామంది జోగినీళ్ళు బోనాలైతే ఎత్తుకొని గుళ్ళకైతే వెళ్తూ ఉంటారు. జూలై 16వ తారీఖున తొలి నజర్ బోనం ఎత్తిన తర్వాత రోజు మేము వెళ్ళాం కాబట్టి గుడి కొంచెం రష్ తక్కువైతే ఉందండి. బట్ నార్మల్‌గా మనం బోనాలు ఎత్తే టైంలో గుడికి వెళ్తే మాత్రం చాలా రష్ అయితే ఉంటుంది. జూలై 19థ్ అంటే సండే ప్రధాన బోనాలైతే జరుగుతాయి గోల్కొండలో. మీరందరూ విజిట్ చేయొచ్చు. పిల్లలు అండ్ పెద్దవాళ్ళతో విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇంకా జూలై 19థ్ నుండి హైదరాబాద్‌లో ఫుల్ ఎనర్జీతో బోనాలైతే స్టార్ట్ అయిపోతాయి. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.